విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం యారాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ నట్టి అప్పారావు గారు తన పాఠశాలను వినూత్న రీతిలో అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తున్నారు. ఈయన గతంలో చేసిన పాఠశాలల్లో పేద విద్యార్థుల్లో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాష్ట్ర జాతీయ స్థాయికి పంపించడం జరిగింది. యారాడ పాఠశాలలో కూడా ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారిని ప్రోత్సహించే దిశగా అనేక మంది పూర్వ విద్యార్థులను దాతలను సంప్రదించి వారితో అనేక కార్యక్రమాలను విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ పాఠశాలలో అనేక కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం నుండి 6వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారికి డ్రీమ్ ఐఐటి అకాడమీ ఫౌండర్ శ్రీ గోరిపాటి శివ గారు ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్ ను పంపిణీ చేశారు. వారికి మా స్టాఫ్ మరియు ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి రెడ్డి మంగమ్మ గారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్రీడల్లో కూడా ఎవరైనా పేద విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలోకి ఎంపికైతే వారికి డ్రెస్లు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భరించి వారికి మా డ్రీమ్స్ ఐఐటి అకాడమీలో ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని మా ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి రెడ్డి మంగ గారికి తెలపడం జరిగింది. అలాగే ఈ పాఠశాల పూర్వ విద్యార్థి మరియు ఎక్స్ కౌన్సిలర్ లేటు శ్రీ గుజ్జారి తాతాజీ గారి జ్ఞాపకార్థం మా పాఠశాలకు తమ కుమార్తెలు 5,000 విలువ చేసే యోగా మ్యాట్లు అందజేశారు. వారికి మా స్టాఫ్ మరియు ఎస్ఎంసి చైర్మన్ శ్రీమతి రెడ్డి మంగ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. నట్టి అప్పారావు గారు స్వతహాగా యోగా క్రీడాకారుడు. ఈయన ఇటీవల 60 సంవత్సరాల వయసులో 60 ఆసనాలు వేసి అబ్బురపరిచారు. యారాడ గ్రామంలో మంచి యోగా క్రీడాకారులను తయారు చేసి యారాడ విలేజీని యోగా విలేజీగా తయారు చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఎన్వీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీని నెలకొల్పి తన పెన్షన్లో 10% పేద విద్యార్థులకు ప్రతిభ గల విద్యార్థులను తయారు చేస్తానని ఇటీవల జరిగిన ఎమ్మెల్యే అభినందన సభలో తన మనసులోని మాటను వెళ్లిబుచ్చారు. నట్టి అప్పారావు గారు పనిచేసే ప్రతి పాఠశాల కూడా ఇప్పటికీ అభివృద్ధి పథకంలో కొనసాగుతుంది. అద్భుతంగా చేస్తున్నారు. ఎవరు కూడా ఏమి ఆశిస్తుందా మీరు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you.